బిగ్ బాస్ ఈ సీజన్ గురించి మనం గతంలో అసలు 1, 2 వీడియోలు చేశాం. కానీ ఈరోజు నేనేం మాట్లాడాలనుకున్నానంటే కొంతమంది ప్రవర్తన మనం అప్పుడప్పుడు మోసపోతూ ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు బయటపడతా ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది బిగ్ బాస్‌లో. సంజన ఈ అమ్మాయి ఏంటి అనుకున్నారు. బట్ షీ ఈజ్ ఎ జెన్యూన్ డౌన్ టు ఎర్త్ అని మొన్న గొడవ తర్వాత అర్థమైపోయింది. భరణి అన్నిసార్లు వచ్చినా కూడా చాలా ఎఫర్ట్ పెట్టి గేమ్స్ ఆడుతున్నాడు అండ్ డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. సుమన్ శెట్టి కూడా అసలు డౌన్ టు ఎర్త్ గై కష్టపడి ఆడుతున్నాడు. మొన్నటిదాకా మంచితనంతో వచ్చాడు అనుకున్నా కూడా ఇప్పుడు ఏ టాస్క్ ఇచ్చినా నేను ఆడతాను ముందుకు వస్తున్నాడు. ఆడిన ప్రతి టాస్క్లోనూ మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాడు. అంటే అసలు మధ్యలో వదిలేయడమో లేకపోతే ఓడిపోయినా కూడా లాస్ట్ నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఓడిపోతున్నాడే తప్ప అది పెద్ద విషయం కాదు. మనసులో అయితే గెలుచుకుంటున్నాడు. వీళ్ళ గ్రాఫ్ అనుకోకుండా ఓటింగ్ లిస్ట్లో వీళ్ళు డౌన్లో ఉన్నారు. అది మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ జెన్యున్గా ఉన్న పీపుల్ అయితే వీళ్ళే ఇప్పుడు హౌస్లో. ఇకపోతే మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే డిమాండ్ పవన్, ఈ అబ్బాయి అండ్ మన సోల్జర్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా ఒక కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు. ఇది తెలిసిపోయింది మనకు ఆల్రెడీ. ఎలా అంటే మొన్న రోడ్ టాస్క్లో కావాలని పవన్ అతన్ని గెలిపించాడు. మొన్న సుమన్ శెట్టితో ఉన్న ఆ టాస్క్లో అతన్ని గెలిపించాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే కావాలని సుమన్ శెట్టిని టార్గెట్ చేసి అతన్ని ఏదో ఒకటి చేసి హౌస్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అతను టాప్ కంటెస్టెంట్ అని ఈయనకు భయమేమో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ఫినాలేకి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. టికెట్ ఫినాలేకి వెళ్ళొచ్చేమో, బిగ్ బాస్ కూడా గెలవచ్చేమో. కానీ ఎవ్వరి మనసు మాత్రం గెలవలేదు. ఎందుకంటే అసలు నువ్వు వచ్చింది ఏంటి, ఒక ఆర్మీ ట్యాగ్ వేసుకొని వచ్చావు. ఆర్మీ వాళ్ళంటే ఏంటి, వరదల్లో గిరదల్లో ఉన్న వాళ్ళని కాపాడతారు, దేశం కోసం ప్రాణమైనా ఇస్తారు. స్వార్థం అనేది ఉండదు, ఎమోషన్స్ ఉండవు, స్వార్థం ఉండవు. ఫ్యామిలీ కోసం ఆలోచించడం, కొడుకు కోసం ఆలోచించడం ఏది ఉండదు. దేశం కోసం నేను ఉండింది నా మనుషుల కోసం అన్నట్టుగా ఉంటారు. బట్ ఇక్కడ ఒక స్వార్థం వచ్చింది. ఆ తరాజు టాస్క్లో ఆల్మోస్ట్ సుమన్ శెట్టి ఇతనికి ఈక్వల్గా ఆడుతున్నాడు. అది టై అయ్యి ఇంకో గేమ్ వస్తుందేమో చెప్పలేము. సుమన్ శెట్టిని ఆడకుండా పట్టుకోవడం అనేది అసలు చాలా తప్పు, క్షమించరాని నేరం అది. అండ్ ఒక ఆర్మీ పర్సన్ అసలు చేయకూడదు. గతంలో త్యాగాలు చేశాడు, టైం త్యాగం చేశారు, ఇంకేదో త్యాగం చేసి తీసుకోపో అంటే అబ్బా ఒక ఆర్మీ పర్సన్ అంటే ఇది కదా ఉండాల్సింది అనుకున్నాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా అబ్బా ఒక ఆర్మీ పర్సన్ చూడు డౌన్ టు ఎర్త్, తక్కువ స్థాయి నుంచి ఎంత పైకి వచ్చాడో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ స్వార్థం అతనిలో ఉన్న అది చూసిన తర్వాత హీ ఈజ్ నాట్ సూటబుల్ యాజ్ అన్ ఆర్మీ పర్సన్. ఏమో ఫ్యూచర్లో ఇతన్ని బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ అనొచ్చేమో, కానీ ఆర్మీకి మాత్రం ఇతను అస్సలు పనికిరాడు. ఎందుకంటే ఇతనిలో స్వార్థం స్టార్ట్ అయింది. రేపటి రోజు దేశాన్ని నమ్మినా అమ్మేస్తారు ఇట్లాంటి వాళ్ళు. సో నెక్స్ట్ రీతు, ఈమె ఆ లవ్ డ్రామాతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చింది. ఇక అదే కాపాడుకుంటూ వస్తుందేమో అన్న భ్రమలో బతికేస్తుంది. తనుజ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకు ఓటింగ్ లిస్ట్లో టాప్లో ఉందో తెలియదు, కానీ బిహేవియర్లో మాత్రం జీరో. ఎప్పుడైతే ఫస్ట్ వీక్లో వచ్చిందో బిహేవియర్ అనే ఒక్క పదంతో బోర్లు అని ఏడిసింది. ఇప్పుడు అదే బిహేవియర్ ఏమైందో తెలియదు, కానీ నేనే విన్నర్ అన్న భ్రమలో బ్రతుకుతుందో ఏంటో చెప్పట్ల. ఊరికే అంటే సమయం సందర్భం చూడకుండా ఇష్టం ఉన్నట్టు అరవడం, అసలు అన్రిలేటివ్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఆమె గ్రాఫ్ పడిపోయింది. మరి ఓటింగ్ లిస్ట్లో మాత్రం వాళ్ళు టాప్ ఉన్నారు, జెన్యున్గా ఆడే వీళ్ళు లిస్ట్లో ఉన్నారు. మరి ఏమో ఈ వీకెండ్ ఒకవేళ నాగార్జున గారు అందరికీ అటెన్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ ఏమన్నా ఓటింగ్ తారుమారు అవుతుందో లేదో చూద్దాం. బట్ జెన్యున్గా మాత్రం టైటిల్ విన్నర్ సంజన అండ్ టాప్ 3లో ఉండాలి అనుకుంటే కనుక జెన్యున్గా చెప్పాలంటే భరణి అండ్ సుమన్ శెట్టి, సంజనకే ఉంది. ఇక ఇమాన్యుయల్ అంటావా, ఆల్రెడీ బయట నుంచే వచ్చాడు. జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఈవెంట్లు చేస్తే జనాలను ఎలా రంజింపజేయాలో వాళ్ళకి తెలుసు. బట్ ఇప్పటిదాకా ఒక గేమ్ ఆడింది లేదు, నామినేషన్స్కి వచ్చింది లేదు, ఒకసారి ఏమో వచ్చాడు అంతే మహా అయితే. అంటే సేఫ్గా ఉన్నాడు కాబట్టి టాప్ 4లో పెట్టొచ్చు, అంతకుమించి పైకి అయితే తీసుకెళ్ళలేము. థ్యాంక్ యూ సో మచ్.